తిరగలి సంసారం అంటే ఇదే. కుదురుగా ఉండగలిగిన స్థితిని స్త్రీకి ఇచ్చాడు, కుదురుగా ఉండలేని స్థితిని పురుషుడికి ఇచ్చాడు. సహజం ఇది. అందుకే అంటారు కదా, పురుషుడు తిరగకుండా ఉండలేడు, స్త్రీ తిరగలేదు. ఇద్దరు తిరిగారు అనుకోండి, సంసారం ఏమైపోతుంది? ఏరా నీది తిరగలి సంసారం అంటాం. తిరగలికి రెండు రాళ్ళు ఉంటాయి కదా, కింద రాయి స్థిరంగా ఉంటుంది, పై రాయి తిరుగుతూ ఉంటుంది. అప్పుడు బియ్యం వేస్తే పిండి నలుగుతుంది. రెండు రాళ్ళు తిరిగాయి అనుకోండి, బియ్యం నలగదు కదా. కింద రాయి స్థిరంగా ఉండాలి, పై రాయి తిరుగుతూ ఉండాలి. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు తిరిగారనుకో, పిల్లలు నలిగిపోతారు. కాబట్టి ఇంటిని ఒక ధ్యాన మందిరంగా చేసుకొని ఉదయం లేచిన దగ్గర నుంచి సూర్యుడికి ఎలా నమస్కారం చేసుకోవాలో, తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలో, ఇంటికి వచ్చిన పెద్దల్ని ఎలా ఆదరించాలో, గురువుల్ని ఎలా పూజించాలో తొలి గురువుగా వాడికి నేర్పిస్తూ, ఇంటికి వచ్చినటువంటి భర్తకు కూడా కావలసిన సౌకర్యాలను అందిస్తూ ఆ గృహాన్ని గృహస్థాశ్రమంగా చేసుకొని తన జీవితాన్ని యజ్ఞార్థకంగా తీర్చిదిద్దుకోగలిగిన శక్తి స్త్రీది మాత్రమే.